మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. యెబెజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్యమైన మా దేవా, నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రభువా మేము నీ వాక్యాన్ని బోధించుకుంటూ ఉండగా మీరే పరమ బోధకునిగా మాతో ఉండి మీ సన్నిధి బలము చేత మీరు మాతో మాట్లాడండి. నిలబడేది ఎవరైనా నేను మాట్లాడతానని మీరు వాగ్దానం ఇచ్చారు. మీరు నమ్మదగిన నీతివంతులైన మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, ఎవరట? యెబెజు. ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి ఆయన కొన్ని మనవులు చేసినట్లుగా మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఏమేం మనవులు చేశాడు? మొట్టమొదటిగా భక్తులైన వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటారా? వింటారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందామా? ఏముంది అక్కడ? దేవుడు తాను ఏర్పరచుకొనిన దివారాత్రులు మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? అక్కడ ప్రశ్నేసి వెంటనే జవాబిస్తున్నాడు. ఏమనంటే, వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమన్నా లేట్ ఉందా? మన దేవుడు దూరంగా ఉన్నాడా, దగ్గర ఉన్నాడా? సరే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం చదువుతా వచ్చినప్పుడు, ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు, ఏ గొప్ప జనముకు ఏ దేవుడు ఇంత సమీపంగా లేడని దేవుని వాక్యం చెబుతుంది. అందరి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా ఉన్న దేవుడు నువ్వు వెంటనే మొరపెడుతూ ఉన్నప్పుడు ఆ మొరను ఆలకించి నీకు జవాబు ఇవ్వగలిగిన వాడు నీ ప్రక్కనే ఉంటే నువ్వు ఎట్లా ఉండాలి? హృదయం దూరం పెట్టుకొని, చాలాసార్లు మనం పక్కన ఉండాలని మనం చెప్తానే ఉంటాం, వాళ్ళు మన మాట వినరు. మాట వినకపోయినప్పుడు మన అంటే ఏంటి అట్ట అరిచావు, భయం వేసేటట్టు అరిసేవేంటి అంటే, ఎక్కడ పెట్టుకున్నావు తలకాయ, ఎటు ఆలోచన చేస్తున్నావు అంటే, చెప్ప వాళ్ళు ఎక్కడో ఆలోచన చేస్తారంటే పరధ్యానంలో ఉంటారు. ఈరోజు కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను, మనమేం పరధ్యానంలో ఉన్నాము కానీ హృదయాన్ని దూరం పెట్టుకుంటూ ఉంటాం. దేవుడు అవసరమా? అవసరమే. ఆయన నాకు కార్యం చేయాలి. నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆయన ఆలకించి ఆయన దిగి రావాలి. అవును, దిగి రావాలి. అయితే హృదయం దూరంగా ఉన్న కారణాన్న నువ్వు పక్కనే ఉండి నువ్వు మొరపెడుతూ ఉన్నా కానీ నీ దేవుడు ఆ మొరను ఆలకించడు. ఎందుకు ఆలకించడంటే, చూడండి, మత్తయి 15వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని నేను చదువుతున్నాను. 9వ వచనం, ఈ ప్రజలు, 7వ వచనం అంటాడు వేషధారులారా అన్నాడు. ఇప్పుడు 9వ వచనంలో మనం చదువు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారు హృదయం నాకు దూరంగా ఉంది. చాలు. ఆ రోజు శాస్త్రులు పరిచయలు అనబడిన వారు ఉన్నారు. వారంట ఆచారాలకు విలువిచ్చి పక్కనున్న దేవుణ్ణి మర్చిపోయారు. వారు మనుషులు కల్పించిన పద్ధతుల్ని ఆధారం చేసుకొని పక్కనున్న దేవుని మర్చిపోయారు. ఎదురున్న పెద్ద మనిషికి భయపడినట్టుగా, ఎదురున్న నీ వారి మాటలకు విలువిచ్చినట్లుగా, నువ్వు దేవుని మాటకు విలువ ఇవ్వని కారణాన దగ్గరే ఉంటాడు కానీ దేవుడు
నీవు ప్రార్థన చేసినప్పుడు ఆలకించలేని పరిస్థితి నువ్వు తెచ్చుకున్న కారణాన్న, నీ హృదయాన్ని ఆయనకు దూరంగా చేసుకున్న కారణాన్న ఆయన మన మొర ఆలకించడు. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఒకవేళ ఉంటే మీరేం చేయాలంటే, ఎబ్బేజు ప్రార్థన చేయగానే దేవుడు ఆలకించాడంట అని ఇప్పుడు ఆ ప్రార్థన ధ్యానాంశం చేయటానికి ముందు మీకు దేవునికి మధ్యలో ఏమైనా అడ్డుబండలు ఉన్నాయేమో చూసుకోవాలి. పాట పాడాలన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలన్నా, దేవుని మీద మనసు లగ్నం చేసి ఆయనతో నీవుతో ఆయన ఉండాలని ఆయన ఆలోచన మెచ్చినప్పుడు, నేను రమ్మన్నప్పుడు నువ్వు వస్తే చాలు అన్నట్లు మనం ఉంటాం. కానీ దేవుడు ఏమంటారంటే, అప్పుడప్పుడు కాదయ్యా, నిరంతరం నీతో ఉండాలని నాకు ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి హృదయం దూరం చేసుకొని నేను ప్రార్థన చేశానండి, రాత్రంతా ప్రార్థన చేశానండి, ప్రతి ఉపవాస ప్రార్థనలో ఉన్నానండి, ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాను, ఎందుకో నాకు జవాబు రాలేదండి అని ఒక బలహీనమైనటువంటి ఆలోచన మీలో గనక ఉంటే, ఈరోజు దానికి పరిష్కారం ఏంటంటే, నా హృదయాన్ని నేను ఎక్కడ దూరం చేసుకున్నానో, అది మనుషులు కల్పించిన పద్ధతిలో పడ్డావో, లేక నీ అతిశయం కొద్దీ ఏమైనా ఎగస్ట్రాలు నీ దగ్గర ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా నీ జీవితంలో దేవునికి దూరం చేసిన పనులు ఏమైనా ఉన్నాయా, ఒకసారి పరీక్షించుకొని ప్రార్థించడం ప్రారంభిస్తే ఆ దేవుడు మనకు సమీపమై ఉన్నట్లుగా, ఈ దేవుడు మనకు సమీపమై ఉన్నట్లుగా ఏ దేవుడు ఎవరికి ఎన్నడూ సమీపంగా లేడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దైవజనుడు ఏలియా, బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అషేరా దేవత ప్రవక్తలు 400 మంది, యెజెబెలు దుర్మార్గంగా పరిపాలిస్తున్నటువంటి దినాల్లో రాజును సైతం పక్కన కూర్చోబెట్టి తన ఇష్టం వచ్చినట్లు రాజ్య పరిపాలన జరిగిస్తున్న దినాల్లో దైవజనుడు సవాలిసిరి, ఈ దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని నేను రుజువు చేస్తాను. మీ దేవుడు సమీపంగా ఉన్నాడా? మీ దేవుడు ఉంటే వచ్చి ఈ దహన బలిని, ఈ బలి పశువుని, వధించబడిన ఈ బలి పశువుని వాడు దహించగలడా అని సవాలు ఇసిరి పర్వతం మీదకి పిలిచి అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పటి నుంచి అంటాడు, ఉదయం మొదలుకొని ఎప్పటి వరకు, ఉదయం మొదలుకొని ఇటు పొద్దు స్టార్ట్ అయింది, ఇటు పొద్దు కుంకుతూ ఉన్న సమయంలో కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వాళ్ళు మొరపెడుతున్నారు, దేవుడు మాత్రం దిగిరాలా. ఇక దైవజనుడు అంటున్నారు, మీ దేవుడేమో నిద్రపోతున్నాడేమో, లేపుండ్రా. ఇంకా ఆర్భాటం చేశారు. ఎంత ఎగిరారు, కత్తుల చేత, శస్త్రముల చేత వాళ్ళు పొడుచుకున్నారంట. దిగిరాల, నిద్రపోతున్నాడేమో, ఆలస్యం అవుతుందేమో అని చెప్పి దైవజనుడు అంటూ ఉంటే వాళ్ళు సీరియస్గా సొంత ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నానికి వాళ్ళ దేవుడు సమాధానం ఇవ్వలేదు. కానీ దైవజనుడు ఒక చిన్న ప్రార్థన చేయగానే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి బలిపీఠమును, కందకములో ఉన్న నీళ్ళని ఆరిపోజేసి బలిపీఠం మీద ఉన్న పశువుని బుగ్గిచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రార్థన లక్షణం. హృదయం దూరం పెట్టుకొని నువ్వెంత ప్రార్థన చేస్తే, వేషధారణ కలిగి నువ్వెంత ప్రార్థన చేస్తే దేవుడు పక్కనే ఉండగానే పట్టించుకోకుండా నీ ఆలోచననే నువ్వు అనుసరిస్తూ ఉండి ప్రార్థన చేస్తే సుఖమే ఉంది. యెషయా గ్రంథం 59 ప్రారంభంలో అంటాడు, రక్షించనేరుకున్నట్లు యెహోవా హస్తము, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. ఎందుకు నా ప్రార్థన ఆలకించలేదంటే నీ దోషాలు నీ దేవునికి నీకు అడ్డుగా వచ్చినాయి అంటాడు. ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థనకు ఎబ్బేజు ప్రార్థించగానే జవాబు వచ్చింది, దేవుడు ఆలకించాడు. మరి మన ప్రార్థనకు జవాబు రాగలుగుతుందా అని ఒక పెద్ద ప్రశ్న వేసుకుని
హృదయం దూరంగా ఉన్న పరిస్థితులు సరిచేసుకొని దగ్గరగా ఉన్న దేవుణ్ణి ఆయన చిత్తానుసారంగా పాపమును విసర్జించిన వ్యక్తులుగా మన ప్రార్థన ప్రారంభించబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 4 విషయాలు త్వరగా ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మాట 4వ అధ్యాయం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై ఉన్నాడు. వేదన పడి అతని తల్లి అతని కన్నది కనుక ఎబ్బేజు అని పేరు పెట్టింది. 10వ వచనంలో ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. అమ్మా ఏం చేయాలంట దేవుడు? ఆశీర్వాదం అంటే 2 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, ముందు ఇదేగా కావాల్సింది. 2 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఎలాగ మనం సంపాదించుకుంటామంటే చాలా క్లుప్తంగా చెప్తున్నా వినండి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత డబ్బు మీద మనసు, లోకం మీద ఆశలు, శరీర ఇచ్ఛల్లో జీవిస్తూ ఇహలోక సంపద కొరకు పరుగులెత్తుతూ నాకు దేవుడు కూడా కావాలి, పరుగు కూడా కావాలని ఈ లోకంలో పడి పరుగులెత్తుతూ ఉన్నట్టయితే పేరుకు దేవుని నమ్ముకుంటావు తప్ప హృదయంలో దేవుడు లేని కారణాన్న భక్తి అయితే చేస్తాం, కానీ ఇహలోకమందు మనము అభివృద్ధి పొందలేము. యోహాను 3వ పత్రిక 2వ వచనంలో ఏముంది? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లు అన్నాడు. దేవునికి స్తోత్రం. ముందు ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లినోడు పొలంలో అడుగు పెడితే ఎట్లా ఉంటుంది? పోద్దా పంట. ఏమని రాయబడింది? 26వ అధ్యాయం 12వ వచనం ఆదికాండం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందిన. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడాయెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం ఆశీర్వాదం ఇది? యెహోవా ఆశీర్వాదం. ఇస్సాకు ఆ పొలంలో అడుగు పెట్టాడంట. ఏం వేశాడు? విత్తనం వేసాడంట. ఎన్నంతలో? 100 ఆశీర్వాదం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునితో నువ్వు కనెక్షన్లో ఉండి పొలంలో అడుగు పెడతావా? దేవునితో నువ్వు కనెక్షన్లో ఉండి ఇంట్లో అడుగు పెడతావా? దేవునితో కనెక్షన్లో ఉండి చెట్టు పువ్వు కోస్తావా? కొంతమంది చేతులు మంచిగా కావు. అదేంటి చేతులు ఏముంటుంది? ఆళ్ళగినక దాని మీద చేతి ఎండిపోద్రో అనేది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో అడుగు పెడితే, పొలంలో అడుగు పెడితే ఆయన మాట ఇంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. 14 వచనాల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు, లోపలికి వెళ్తే దీవించబడతావు అని మొదలుపెట్టి ఇక ఆయన మాట వినకపోతే అంటే ఆయన మాట వినకపోతేనంట ఆకాశం ఏమైద్దంట? ఎత్తడే. భూమి ఏమైద్దంట? ఇనుము. పంట పండిస్తావా? పండించలేం. అందుకే ఆత్మలో వర్ధిల్లాలి. కపటం అనేది ఉండకూడదు హృదయంలో. కుళ్ళు కుసిద్ధం పనికి మాలిన ఇచ్చితో కూడిన ఏ పిచ్చి ఈ హృదయాన్ని పట్టకూడదు. చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు? యేసయ్య ఎలాంటి వారిని ఎత్తుకొని అన్నాడు, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అన్నాడు. ఏంటంటే వాళ్ళు ఏ కల్మషం హృదయంలో ఉంచుకోరు. వాళ్ళు ఒక స్థితిలోకి వచ్చేదాకా పైగా మనం నేర్పుతాం, అరే ఆడింటికి వెళ్ళి వెళ్ళమాకరు, ఆ గుమ్మం దొక్కమాకరు, వాళ్ళతో మాట్లాడమాకరు, చెడుతనం మనం నేర్పుతాం. కానీ వాళ్ళు మీరు మాట్లాడుకోండి తెల్లారిపోద్ది వాళ్ళ ఇంట్లో జరబడతాడు. భౌతిక సంబంధంగా ఏ వ్యక్తి అయితే కల్మషం లేకుండా ఉంటాడో అతన్ని భౌతికంగానే కాదు ఆత్మీయంగా కూడా దీవించగలిగిన వాడు నా దేవుడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తా. అందుకే మొదట నా నీతి, తర్వాత నా రాజ్యం వెతుకు, నీకేం కావాలో ఇస్తానన్నాడు దేవుడు. ఏం కావాలో ఇస్తానంటే ఏమైనా తక్కువ ఉందా అక్కడ? ఏం తక్కువ లేదు.
యోహాను సువార్త 15:7 అంటాడు, నా యందు మీరును నీ యందు నా మాటలు నిలిచుంటే నీకేది ఇష్టమో అడుగు. ఏమైనా ఉందా అక్కడ? ఇంతవరకే అడుగు ఉందా? మరి ఏం అడగాలి? ఏదైనా అడుగు, అంతే. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి ఆత్మలో కల్మషం లేనివాడిగా ఉన్నప్పుడు ఆత్మలో వర్ధిల్లిన అనుభవం అనగా యేసు ప్రభు దేవుడిని నమ్మి హృదయంలో విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకున్న నీవు కల్మషం లేకుండా దేవుని కనికరములో, దేవుని కనుదృష్టిలో, దేవుని కృపలో నీవు నిలబడి ఉంటే నీ దగ్గర నుంచి ఆశీర్వాదం ప్రారంభించబడును గాక. దేవునికి స్తోత్రం. ఎక్కడ అడుగు పెడతావు పెట్టు, ఏం మాట్లాడుతావో మాట్లాడు, నన్ను గురించి ఏ విశ్వాస పలుకులు పలుకుతావో పలుకు, నేను నిన్ను దీవించబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆత్మల వర్ధిల్లు అన్నాడు. ఆత్మల వర్ధిల్లాక ఎందులో వర్ధిల్లుతాం? శరీరం అందు వర్ధిల్లుతాం, అన్ని విషయంలో వర్ధిల్లుతాం. ఈ వర్ధిల్లటం అనేటువంటిది మన హృదయాన్ని పట్టనివ్వండి. ఈరోజు యోహాను సువార్త 6:63 శరీరాన్ని విడిచిపెట్టేదానికి వీల్లేదు, శరీరంలోనే ఉండి ఆత్మకు ప్రయారిటీ ఇద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇది నేర్చుకోవాలి. ఈరోజు శరీరంలోనే బ్రతుకుతున్నాం, కానీ ఆత్మలో ఉజ్జీవానికి రావాలి. శరీరంలోనే జీవిస్తున్నాం, ఆత్మ సంబంధమైన కార్యాలు ఎందు ఆసక్తి ఉండాలి. ఏంటి ఆత్మ సంబంధమైన కార్యాలు? యేసు ప్రభుని అంగీకరించిన నీవు ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో, దేవుని మహిమ కొరకు నువ్వెంతగా విశ్వాసంలో ఎదుగుతావు అంతగా నువ్వు ప్రయాసపడతా ఉంటే నువ్వు ఆత్మలో పరిపూర్ణత చెందుతూ ఉన్నప్పుడు నా దేవుడు నీ శరీరాన్ని కూడా తృప్తిపరచడానికి సమస్తము నీకు నాకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఎన్ని రకాల ఆశీర్వాదాలు అనుకున్నావు? 2. 1 ఆత్మలో వర్ధిల్లి దేహంలో కూడా వర్ధిల్లుతూ నువ్వు దేవునికి సంతోషం తీసుకురావాలి. భూమి మీద ఆయన మహిమ కొరకు సాక్షిగా ఉందువుగాక. 10 ఒంటెలు తీసుకొని 10 మందిని తీసుకొని వెళ్ళాడు. ఎవరో? ఎలియాజరు. రిబ్కాను తీసుకొస్తా ఉంటే నా భార్య ఎంత బాగుందో చూడాలని పొలంలో ఆమె కోసం ఎదురుగా వెళ్ళవలసిన వాడు ఆ దృష్టి పెట్టలా. హృదయము దేవుని మీద లగ్నం చేసి పొలములో ధ్యానింప వెళ్ళాడంట. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రార్థనకు ప్రయారిటీ ఇవ్వు. అందుకే దావీదు 119 కీర్తనలు అంటే మొత్తం మీరు చదవండి. అంటే 119, 105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి ఓ ఉన్నతమైనటువంటి పద్ధతులు నీవు నేను కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనము దీవించబడుదుముగాక, ఆశీర్వదించాలి అని కోరుకున్నాడు. నా సరిహద్దులు విశాలపరచు. సరిహద్దులు విశాలపరచబట్టం అంటే ఏంటి చెప్తున్నానేనండి చాలా జాగ్రత్తగా. ఇస్సాకు అభివృద్ధి పొందుతూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? 26వ అధ్యాయంలో స్త్రీలంట ఈ అభివృద్ధి ఎందులో ఉంది అని ఇస్సాకు దగ్గరకు వచ్చి, ఒరే వీడు అభివృద్ధి పొందడానికి గల కారణం జలాలు కలిగిన బావి. ఇప్పుడు మీరు గమనించండి, వీడు అభివృద్ధి పొందుతున్నాడు. వీడు అభివృద్ధి పొందుతున్నాడు కాబట్టి వీడి అభివృద్ధిని మనము బంధించాలి. ఏం చేయాలంటే వీళ్ళ నాన్న తవ్విన బావుల్లోనే ఆశీర్వాదం ఉంది కాబట్టి వీటిని మన్ను పోసి పూర్తి చేయాలి. నిద్రపోనిచ్చాడంటే ఇస్సాకుని తన పరివారం అంతా హాయిగా పడుకున్న సమయంలో రాత్రికి రాత్రి 100 బండ్లు కట్టి ఇస్సాకుకు కూడా తెలియకుండా బావులు పూడిపించేశాడంట. ఎవరో? ఫిలిష్తీయులు. ఇస్సాకు కూడా తెలియకుండా బావులు పూడిపించినప్పుడు మళ్ళీ ఇస్సాకు వాళ్ళతో ఏమీ వ్యాజ్యం ఆడకుండా మళ్ళా వేరొక చోటకు వెళ్ళి ఏం చేశారంట? మరలా బావులు తవ్వినప్పుడు జలలు కలిగిన ఓటలు కలిగిన బావులు మరలా ఇవ్వబడ్డాయి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం.
29 నుంచి చదువుదాం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు ఏ కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకొందుమని అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవని అని చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదాం గట్టిగా. ఫిలిష్తీయులు ఏమనుకున్నారు? బావుల్లో ఉన్న ఆశీర్వాదం అనుకున్నారు. దేవుడిస్తున్నాడు అనుకోలేదు. బావులు పూర్తి చేశారు. మళ్ళీ వేరొక చోటకి వెళ్తే మళ్ళీ బావులు జలగలిగిన ఊటలో. ఇది చూసిన ఫిలిష్తీయులు ఏమనుకున్నారంటే ఇది దేవుని వలన వచ్చే ఆశీర్వాదము తప్ప మనుషులు ఇచ్చేది, ఓటలు ఇచ్చేది, బావులు ఇచ్చేది కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇతని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఇతడు ప్రయోజకుడై గొప్పవాడైన తర్వాత మనల్ని అణిచివేస్తాడు. కాబట్టి ఈ కీడు మన మీదకి రాకుండా మనము చూసిన దేవుని వెలుగును బట్టి